రైట్, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ హనుక ఫెస్టివల్ అనగా ఇది ఒక క్రైస్తవ ప్రపంచానికి జనరల్గా తెలియనటువంటి పండుగ, లేకపోతే ఎరుగనటువంటి, లేకపోతే తెలియనటువంటి ఒక పండుగలో అదొకటి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రైట్, ఈ సమయంలో ఈ ఒకటి నంబర్ 1 ఏంటంటే మన దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షత, లేకపోతే దేవుడు నాకు ఇచ్చినటువంటి భారము ఏంటంటే మొదటి 2 విషయాలు అనగా ముఖ్యమైనటువంటి దేవుడు నన్ను పరిచర్యకు పిలుచుకున్న వచనము మరొకసారి గుర్తు చేస్తాను. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మనుషులందరూ రక్షణ పొందాలి. ప్రతి మనుషుడు రక్షణ పొందాలి. 1. 2, అందరూ కూడా రక్షణ పొందిన వారందరూ కూడా సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి. అంటే సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానమును కలిగి ఉండాలి. ఇవి 2 దేవుడు నన్ను పరిచర్య పిలుచుకున్నటువంటి నాకు ఇవ్వబడినటువంటి మిషన్ అది. ఇక తర్వాత విధానము అనగా ఏ పని కొరకు, అంటే ఎలాగ ఇది సాధ్యపడుతుందంటానికి దానికి సంబంధించి దేవుని వాక్యము, ప్రార్థన, సహవాసం. వాక్యము, ప్రార్థన, సహవాసం, ఈ 3 ఎస్టాబ్లిష్ అవ్వాలి. నెక్స్ట్ తర్వాత వచ్చేసి వాక్యంలో విధానము అనగా వాక్య బోధన విధానం వచ్చేసి 1 జూయిష్ పర్స్పెక్టివ్, యూదు దృక్కోణం అంటాం. జూయిష్ పర్స్పెక్టివ్ అండ్ హీబ్రూ రూట్స్. దేవుని వాక్యము ఆ యొక్క హీబ్రూ మూలాల్లో నుంచి ధ్యానించాలి, మరియు యూదుల దృక్కోణంలో నుంచి చూడాలి. హీబ్రూ వచ్చినంత మాత్రాన ఏ ప్రయోజనం లేదు. నన్ను అడిగితే హీబ్రూ రావడం అనేది అంటే 0 అని చెప్పను కానీ, బట్ ఎంతో కొంత ఒక అవగాహన మాత్రం ఉంటుంది, ఎక్కడ ఏముందో తెలుస్తుంది. కానీ దాని ఇంటర్ప్రిటేషన్ గ్రహించడం మాత్రం మనకు ఖచ్చితంగా జూయిష్ పర్స్పెక్టివ్ కంపల్సరీ కావాలి. వితౌట్ జూయిష్ పర్స్పెక్టివ్ వీ డోంట్ నో ఎనీథింగ్. జస్ట్ ఉదాహరణకి నిన్న దినంలో ఒక మెసేజ్ ఒకటి పోస్ట్ చేశాను. ఎంతమందికి చీమ అనే మెసేజ్ చూశారు? ఎంతమంది చీమ అనే ఆ యొక్క శర్మని చూశారు? పోస్ట్ చూశారు. విన్నారా అని అడగట్లేదు, నేను చూశారు. వెరీ గుడ్. ఓకే, విన్నారు. ఓకే, ఆ చీమ అనే దాంట్లో యాక్చువల్గా సామెతల గ్రంథంలో సోమరి ఏమనుంటుంది అక్కడ? ఓకే, కానీ చాలా బైబిల్స్లో చీమలు అనుందా? లేదన్నా. ఏమనుందమ్మా? చీమ అనుంది. ఒకటే, సింగులర్, చీమ అనుంది. నాట్ ద యాంట్స్, ఓన్లీ యాంట్, సింగులర్, ఒక చీమే ఉంది. సోమరి చీమ దగ్గరికి పో అని ఉంది. ఈ వచనం ఎక్కడుంది బైబిల్లో? సామెతలు 6:6. వెరీ గుడ్. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో సోమరి చీమలు అని తెలుగులో ఉంది. బట్ మిగతా ఏ బైబిల్లో అయినా సరే, లేకపోతే ఈవెన్ హీబ్రూలో కూడా సింగులర్, సోమరైన వారందరూ చీమ దగ్గరికి వెళ్ళాలి. చీమలు కాదు, చీమ. ఓకే, ఎవరా చీమ? యోసేపు చీమ అయి ఉన్నాడు. ఓకే, అంటే సొలొమోను సామెతల గ్రంథం రాస్తున్నాడంటే ఏదో గాలికి, లేకపోతే ఏదో ఆలోచనలో అలా ఓకే, సోమరి చీమల దగ్గరికి వెళ్తే బాగుండు. చాలామంది ఆ వాక్యం విన్న తర్వాత సేవకులు మాట్లాడుతూ చెప్తున్నారు, పాస్టర్ గారు ఇప్పటిదాకా ఆ చీమల దగ్గరికి వెళ్ళమంటే చీమల యొక్క గుడ్ క్వాలిటీస్ అన్నీ బోధించాం, కానీ అసలు చీమ అంటే సొలొమోన్ మైండ్లో ఇది ఉందా అని చెప్పి అప్పుడు మాట్లాడుతున్నారు. సో ఇంతకీ ఎవరన్నా దాన్ని డీకోడ్ చేస్తారా? గుర్తు చేస్తారా? అసలు చీమ దగ్గర పోవండి, చీమకి యోసేపుకి సంబంధం ఏంటి? కరువు వస్తుంది కదమ్మా. కరువు వచ్చినప్పుడు రాబోయే కరువును జయించడానికి ఆయన ఆహారం కూర్చాడు కాబట్టి ఆయన చీమ అంటామా? యోసేపే చీమ అంటానికి మీకు తెలిసిన ఆధారాలు ఏంటి? యోసేపే చీమ అంటానికి మీకేమేం తెలుసు? ఓకే, దేని గురించి నేను మాట్లాడుతున్నానంటే ద ఇంపార్టెన్స్ ఆఫ్ జూయిష్ పర్స్పెక్టివ్, యూదుల దృక్కోణంలో వాక్యం ధ్యానించడం యొక్క ప్రాముఖ్యతను మాట్లాడుకుంటున్నా. సోమరి చీమల దగ్గరికి వెళ్ళాలి.
సోమలి చీమలు కాదు, చీమ దగ్గరికి వెళ్ళాలి. ఆ చీమ అన్ని చీమలు లాంటి మనకు కనపడే చీమలు కాదు. అసలు చీమ ద యాంట్ ఎవరంటే యోసేపు. యోసేపు చీమ అని అర్థం. యోసేపుకు చీమ అనే పేరు ఎట్లా వచ్చింది? ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు? యోసేపు చీమ అని ఎలా తెలుస్తుంది మనకి? పై విచారణకర్త లేకున్నాను ఆయన అంటే అన్ని దేశంలో యోసేపుకు పై విచారణకర్త లేడు కాబట్టి, అన్య దేశంలో ఎవరు అడిగే వాళ్ళు లేకున్నా ఉన్నాడు కాబట్టి, ఇవన్నీ ఆత్మ సంబంధమైనటువంటి రీజన్స్ మీరు చెప్పేది. ఓకే, మీరు చెప్పే అన్నీ ఓకే. ఇది ఇందాక రాణి పాస్టర్ గారు చెప్పిన పాయింట్ ఏదైతే ఉందో, ఇది కరువు రాబోతుంది కాబట్టి, అనగా వేసవి కాలంలోనే శీతాకాలానికి లేకపోతే వర్షాకాలానికి సంబంధించిన ఆ యొక్క ధాన్యం కూర్చుకొనుట అనేది అది చెప్పబడినటువంటి అంశం. ఓకే, దట్స్ ఫైన్. ఓకే, ఒప్పుకుందాం, కరెక్టే. అది చీమ అని ఊహించుకుంటున్నాం, కానీ చీమ అని ఊహించుకోవట్లేదు. సొలొమోను ఊహలో నుంచి వచ్చిన మాట కాదు. ఓకే, ఒకదాన్ని ఇది అని చెప్పి నేను ఊహించి చెప్పడం వల్ల అది ప్రయోజనం. ఊహించి చెప్పేది కరెక్ట్ కాదు. దాన్ని లిటరల్గా రాసున్నది చూపించాలి. ఓకే, ఎవరు చెప్తారు? యోసేపే చీమ అంటానికి ఎవరు నిరూపిస్తారు? ఎవరు చెప్తారు? క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే, ఓహో ఇలాంటివి అడుగుతారు కాబట్టి ఈసారి నేను జాగ్రత్తగా ఉండాలని కొంచెం ఏమంటాం, కొంచెం ఇంట్రెస్ట్, ఎంతూజియాజం క్రియేట్ చేయడానికి మాత్రమే. ఓకే, మిమ్మల్ని ఏదో పరీక్షించి మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలని నాకేం ఉద్దేశం లేదు. రైట్, చూడండి ఒకసారి. ఓకే, మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం? మొదటిగా ఒకటి కాలింగ్. మనుషులందరూ రక్షణ పొంది సత్యం గురించిన అనుభవ జ్ఞానం గలవారి ఉండాలి అని 1 తిమోతి 2:4 ప్రకారం పిలువబడ్డాము. 2, దానికోసం ప్రార్థన, సహవాసం, వాక్యము, ఇవి 3 ఎస్టాబ్లిష్ చేయాలి. 4, దాని తర్వాత నెక్స్ట్ 3వది వచ్చేసి దాంట్లో వాక్య బోధ విధానంలో వచ్చేసి జూయిష్ పర్స్పెక్టివ్ అండ్ హీబ్రూ రూట్స్. అందులో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ జూయిష్ పర్స్పెక్టివ్? హీబ్రూ డిక్షనరీ తెలిసినంత మాత్రాన, హీబ్రూ అక్షరాలు పదాలు వచ్చినంత మాత్రాన ప్రయోజనం లేదు అండ్ సరిపోదు. వీ నీడ్ మోర్, ఇంకెక్కువ కావాలి. అంటే ఇంకా ఆ జూయిష్ పర్స్పెక్టివ్ లేకపోతే మనకు అర్థం కాదు అని చెప్పడం కోసం, ఒక ఉదాహరణ కోసం ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఈవెన్ దట్ ఈస్ ఆల్సో రిలేటెడ్ టు అవర్ దిస్ వీక్స్ పోర్షన్. ఈ వారపు మన ధ్యాన భాగానికి అది కనెక్ట్ అయి ఉంది కాబట్టి చెప్తున్నాను. ఎవరు చెప్తారు? చీమ యోసేపు ఒకటే అని బైబిల్లోంచి ఎలా చెప్తారు? ఎవరు చెప్తారు? చీమ హెబ్రూలో నెమల అంటారు. నెమల ఎక్రోనిమ్. యువర్ రైట్, థ్యాంక్స్ అమ్మా. చీమ. ఓకే, సొలొమోను ఏదైతే సోమరి చీమల యొద్దకు వెళ్ళు అని చెప్పాడు, కానీ సోమరి చీమల యొద్దకు వెళ్ళు అని బైబిల్లో మనకు తెలుగులో రాస్తుంది, కానీ చీమల గురించి మాట్లాడట్లేదు. చీమల యొక్క గుడ్ క్వాలిటీస్ గురించి చెప్పట్లేదు. చీమల యొక్క మైండ్ సెట్, చీమల యొక్క ఆలోచన, చీమలు చేసే పనులు, చీమల గురించి, చీమలకు సంబంధించిన విషయాల గురించి మాట్లాడట్లేదు. సొలొమోను యోసేపును దృష్టిలో ఉంచుకొని మాట్లాడుతున్నాడు. చీమ లాంటి యోసేపుకు మనసులో ఉంచుకొని చెప్తున్నాడు. ఈ యొక్క చీమ అనగా ద స్పిరిచువల్ యాంట్ అంటాం ఆయనని. యోసేపు ద స్పిరిచువల్ యాంట్, ఆత్మ సంబంధమైనటువంటి చీమ. ఎలా చీమ అవుతాడు గమనించండి ఒకసారి, ఎలా చీమ అవుతాడు. అందుకే మీరు చూస్తారని, వింటారని, నేర్చుకుంటారని మీకు ముందుగానే ఆ యొక్క మెసేజ్ని పోస్ట్ చేశాం. ఎంతోమంది మేము చూసామండి గ్రూప్లో అని, చూసి పక్క నుంచి వెళ్ళిపోవడానికి కాదు, కనీసం దాన్ని కోర్స్ టైం లేదని చెప్తారు నాకు తెలుసు, కానీ వాక్యం వినటానికి యెహోవా ధర్మశాస్త్రం నందు పొద్దున, మధ్యాహ్నం, వారం 1-2 గంటలు కాదు, దివారాత్రం ఆనందించు ధ్యానించువాడు ధన్యుడు. ఇట్ ఈజ్ పాసిబుల్. రానున్న రోజుల్లో అది కూడా సాధ్యం అవుద్ది. సరే, ఇకపోతే యోసేపు చీమ ఎలా అవుతాడంటానికి మీకు ఆ యొక్క ఎక్స్ప్లెనేషన్ని ఒకసారి గుర్తు చేసి చూపిస్తాను. చూడండి ఒకసారి, యోసేపు చీమ ఎలా అవుతాడో జ్ఞాపకం చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నంబర్ 1, మొదటి విషయం ఏంటంటే, ఈవెన్ రాత్రే మేము ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రయాణం అంతా కూడా చాలా బాగా జరిగింది. సో మంచి మీటింగ్ కూడా జరిగింది. ఆ ప్రయాణంలో ఈ టాపిక్ వచ్చిందనమాట. యోసేపు చీమ అనే ఆ సబ్జెక్ట్ వచ్చి అలాగా ఇది బయటకు వచ్చింది. లేకపోతే నాకు కూడా అంతగా గుర్తుండే విషయం కాదు ఇది. దేవునికి స్తోత్రం. ముందు ఆ చీమను ఒక్కసారి మీకు పరిచయం చేస్తాను, చూడండి ఒకసారి.
రైట్. ఓకే. ఓకే, ఇక్కడ హీబ్రూలో హైలైట్ చేసినటువంటి వర్డ్ వచ్చేసి నెమలా అంటాం. హీబ్రూ భాషలో చీమని నెమలా అని పిలుస్తారు. నెమలి అని తెలుగు పదం ఏదైతుందో దాన్ని నెమలా. ఓకే, నున్ మెమ్ లామెద్ హే, నెమలా అంటే చీమ అని అర్థం. సో మామూలుగా అయితే చీమల యొద్దకు వెళ్ళు అని చెప్తే, ఇక్కడ కూడా చూడండి ఒకసారి ఇంగ్లీష్లో గో టు ద యాంట్ అని ఉంది, కానీ గో టు ద యాంట్స్ అని లేదు, చీమ దగ్గరికి వెళ్ళు అని ఉంది. తర్వాత ఈ నెమల అనేది సింగులర్, నెమలిం అంటే బహువచనం అవుతుంది, నెమల అనేది సింగులర్ ఏకవచనం. తర్వాత ఇక ఇది 6వ అధ్యాయం 6 నుంచి 10 వచనాలు. ఇక హీబ్రూలో నెమల అంటే చీమ. ఈ వచనాన్ని చూడండి ఒకసారి. ఆదికాండం 49:24 వచనంలో దీన్ని మనసులో ఉంచుకొని ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ సొలొమోను దీన్ని వివరించాడు. సొలొమోను ఆ యాంట్ అనే వర్డ్ని ఇలా తీసుకొచ్చాడు. ఇలా రాయడం అనేది ఇది ఒక వన్ ఆఫ్ ద ఇంటర్ప్రిటేషన్ మెథడ్ ఇది. ఓకే, ఇంత డీప్గా నీకు నాకు అర్థం కాకపోవచ్చు, కానీ ఆ ఇంటర్ప్రిట్ చేసిన వ్యక్తి యొక్క భాగం సామెతల గ్రంథం. అంటే సామెతల గ్రంథం అనేది ధర్మశాస్త్ర ధ్యానం యొక్క కామెంటరీ అని మనం ముందుగానే అనుకున్నాం కదా. సామెతల గ్రంథం అనేది ధర్మశాస్త్ర గ్రంథం, లేకపోతే మొదటి 5 పుస్తకాల యొక్క ధ్యాన గ్రంథం. ఇది ఆదికాండము 49:24 వచనంలో ఇశ్రాయేలీలకి మేపెడివాడు బండ అని 2 పదాలు రాస్తున్నాయి యోసేపు గురించి. యోసేపు గురించి మాట్లాడుతూ యోసేపు ఫలించడి కొమ్మ అని చెప్తూ ఇశ్రాయేలుకు మేపెడివాడు బండ అంటే ఇశ్రాయేలుకు ఒక బండ మరియు మేపడివాడు అని చెప్పే మిషామ్ రోయే ఎవెన్ ఇజ్రాయెల్. ఇశ్రాయెల్ అంటే ఇజ్రాయెల్, తర్వాత ఎవెన్ అంటే ద రాక్ బండ, రోయే అంటే కాపరి అనగా షెపర్డ్ లేకపోతే ఆ యొక్క పోషకుడు అని అర్థం. తర్వాత మిషామ్ అంటే విషయం ఏంటంటే ఆ మిషాంలో మెమ్ అనే అక్షరం, రోయేలో హే అనే అక్షరం, ఎవెన్లో నున్ అనే అక్షరం, ఇజ్రాయెల్లో లామెద్ అనే అక్షరం. ఆ చివరున్న అక్షరాల యొక్క అక్షరాల్లో ఈ చీమ దాగి ఉంది అని దీన్ని ఎవరు కనిపెట్టారు ఈ విషయాన్ని అంటే, ఈ విషయాన్ని కనిపెట్టింది నేను కాదు. ఎవరు కనిపెట్టారు ఇది? ఆదికాండం 49:24లో చీమని కనిపెట్టింది ఎవరు? సొలొమోను కనిపెట్టాడు. సో మనం అనుకోవచ్చు దాన్ని అలా తీసుకోవచ్చా లేదా అంటే, ఎస్, అది ఒక వన్ ఆఫ్ ద ఇంటర్ప్రిటేషన్ స్టడీ మెథడ్. అది అలా ఇంటర్ప్రిట్ చేయడం అనగా అక్షరాల్లో దాచబడిన అనేక సంగతులు. ఇప్పుడు ఏదైనా జూష్ ఇంటర్ప్రిటేషన్ అనగా, అందుకే ఈ మాటలు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను ఇప్పుడంటే, ఆ యొక్క యోసేపును మనం చూసేటప్పుడు అనగా ఇప్పుడు మీరు వెళ్ళి సొలొమోను రాసిన ఆ యొక్క సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6 నుంచి 10 వచనాలు చదివితే అది ఒక రబ్బీ లేకపోతే ఒక బోధకుడు లేకపోతే ఒక ధ్యాని అనగా దేవుని వాక్యాన్ని దివారాత్రము ధ్యానించేవాడు ఏమని ధ్యానిస్తున్నాడంటే, సోమరి అనగా స్పిరిచువల్లీ లేజీ పర్సన్, ఆత్మ సంబంధమైన సోమరి. ఇదిగో దారిద్ర్యం రాబోతోంది, దరిద్రత రాకముందే గమనించండి ఒక్కసారి. ఇక్కడ ఒక విషయం మీకు జ్ఞాపకం చేయాలి. దరిద్రత రాకముందే నువ్వు ఏం చేయాలంటే స్పిరిచువల్గా చీమ దగ్గరికి వెళ్ళాలి అనగా యోసేపును చూసి పాఠం నేర్చుకోమని. అందుకే ఆదికాండము మొత్తము 12 పోర్షన్స్ ఉంది అనగా 12 పార్షియోత్ అనగా 12 భాగాలుగా డివైడ్ చేయబడింది. ఆ 12 భాగాల్లో మొదటి భాగం సృష్టి మంచి చెడుల గురించి మాట్లాడితే, రెండో భాగం నోవాహుకి ఇస్తే, 3, 4 అబ్రహాము, 5, 6 ఇస్సాకు, 7, 8 యాకోబు, తలా 2 పంచుకున్నారు. సో అయిపోయింది. ఇక మిగిలింది 4 భాగాలు ఉన్నాయి. ఈ 4 భాగాలు అబ్రహాము కుమారులు, అబ్రహాం పిల్లలు అనబడుతున్న ఆ యొక్క యోసేపు గురించినటువంటి స్టోరీ అనగా మెస్సయ్యాని పరిచయం చేస్తుంది. అనగా నిన్ను నన్ను నడిపించే క్రీస్తు మనల్ని ఎలా నడిపిస్తాడో తెలియజేసి, అనగా క్రీస్తు ఏమై ఉన్నాడు అని అడిగితే ఒక ఆత్మ సంబంధమైనటువంటి చీమ అనగా తన అడుగుజాడలో నడవడానికి ఒక చీమ ముందు నడుస్తుంటే మిగిలిన చీమల వెనకాల అడుగుజాడలు ఎలా నడుస్తాయో అలాగా నువ్వు నేను ఆత్మ సంబంధమైనటువంటి చీమను వెంబడించడం కొరకు ఆత్మ సంబంధమైనటువంటి చీమను అనగా యోసేపు అనబడుతున్న ముంగుర్తును మెస్సయ్యాను మనం చూస్తున్నాం. దీన్ని సొలొమోను ధ్యానించే ఒక జ్ఞాని
కనిపెట్టాడు ఈ విషయాన్ని. అనగా ఆదికాండం 49:24 ఇదిగో ఇశ్రాయేలును మేపెడివాడు బండ. ఒక మేపెడివాడు బండ ఎలా మేపుతాడు, ఎలా బండ అయి ఉంటాడు అని అడిగితే ఎలాగా బండలాగా ఉంటాడు అనగా, బండ అంటే ఒక ఆధారపడదగినటువంటి వ్యక్తి అని అర్థం. బండ అనే మాటకి ఆధారపడదగినటువంటి వ్యక్తి అని అర్థం. 2 మేపెడివాడు అనగా ఇశ్రాయేల్ని ఎలా మేపుతాడు అంటే ఒక చీమ వలె జీవిస్తూ, ఆ చీమ వలె జీవించే ఆ అడుగు జాడల్లో మనకి సంబంధించిన పోషణ ఉంది. 2 మనకు ఆధారపడదగిన జీవన విధానము ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు ఎలాగైతే మన యోసేపు కుమారుడు అనబడుతున్న మెస్సయ్య ఎలాగ తన అడుగుజాడల్లో మనని రక్షించబోతున్నాడో యోసేపులో నుంచి మనం నేర్చుకుంటున్నాం. అందులో మొదటి అంశం చూస్తున్నాం, అదేంటంటే ఈ మికెట్స్ అనే భాగంలో పోయిన వారము ధ్యానించాం. వయషేవ్ అనే భాగం ధ్యానించాం. అందులో మొత్తం కూడా యోసేపు గురించే రాసుంది. యోసేపు అమ్మివేయబడ్డం, యోసేపు ఆ యొక్క ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, ఆ యొక్క దాసునిగా బానిసగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, తర్వాత ఒక చెరసాల్లో బందీగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో గమనిస్తూ నేర్చుకున్నాం. అయితే ఈ వారము ఆ మెస్సయ్య ఎలాగా జీవిస్తాడు, ఎలా అనుభవిస్తాడు, ఎలా ఓపికగా ఉంటాడు, ఎలాగా శ్రమలు అనుభవిస్తాడు, ఎలా నిందలు భరిస్తాడు, ఇవన్నీ లాస్ట్ వీక్ ఈ వీక్ వచ్చేసరికి ఆ మెస్సయ్య మనల్ని ఎలా నడిపిస్తాడో నేర్చుకుంటున్నాం. అనగా సకల ప్రపంచానికి పోషకుడుగా ఆధారపడదగినటువంటి ఒక జ్ఞానం కలిగిన దేవాత్మ ప్రేరేపణ కలిగినటువంటి దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన ఇదిగో ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, ఇదిగో బీదలకు సువర్తమానం ప్రకటించడానికి అని ఏదైతే మనం నేర్చుకుంటున్నామో ఆ ఆత్మ కలిగిన వాడు ఎలా మనకి పోషకుడు బండ అవుతున్నాడు. ఎలా బండ పోషకుడు, బండ అంటే ఆధారపడదగిన, పోషకుడు అంటే పోషణ. ఎలాగ అంటే తన జీవన విధానం ద్వారా. ఒక చీమ ఎలాగ అవుతుందో అనగా ఒక చీమ కాపరైతే ఎలా ఉంటుంది. లెట్ us ఇమాజిన్, నిన్ను నన్ను నడిపించడం కోసం దేవుడు ఒక సింహాన్ని కాదు కానీ ఒక చీమను నాయకునిగా ఇచ్చాడు అనుకుందాం. ఆ చీమను నాయకునిగా ఇస్తే ఆ చీమ నాయకత్వాన్ని మనం ఎలా గ్రహించాలి, చీమ నాయకత్వంలో నువ్వు నేను ఎలా నడుస్తా. దయచేసి నేను చెప్పే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది ఇందులో ఉన్నటువంటి కొన్ని భాగాల్ని మాత్రం గుర్తు చేస్తాను. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే మొట్టమొదట ఆ యొక్క జూయిష్ పర్స్పెక్టివ్ యొక్క ఇంపార్టెన్స్ తెలియడం కొరకు. అనగా ఇదే వాక్య ధ్యాన విధానము ఇంటర్ప్రిట్ చేసే మెథడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇప్పుడైతే రబ్బినికల్ ఇంటర్ప్రిటేషన్స్ ఏవైతున్నాయో వాళ్ళందరూ ఇంటర్ప్రిట్ చేయడం కంటే ముందే దావీదు, సొలొమోను, తర్వాత ప్రవక్తలు, యెషయా వీళ్ళందరూ కూడా అదే ధోరణిని కొనసాగించి అందులో నుంచే కనిపెట్టిన విషయాన్ని మిగిలిన వాళ్ళు కనిపెడుతూ ఉన్నారు, అర్థం చేసుకుంటూ ప్రయత్నిస్తున్నారు. అదే దాంట్లో మనం కొనసాగుతున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. సో ఇప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి చీమ ఎవరు? ఆ చీమ అంటే యోసేపు. యోసేపుకి పై విచారణకర్త లేడు, పైన లెక్క అడిగే ఒక అధికారి లేడు, లెక్క అకౌంట్ చూసేవాడు ఎవరు లేరు, ఏం చేసావని అడిగేవాడు లేడు, ఎందుకు చేసావని అడిగేవాడు లేడు, బెత్తం పట్టుకునేవాడు లేడు, అలారం పెట్టి టైంకి లేపేవాడు ఎవరు లేరు. కానీ తన ఆత్మీయ జీవితంలో రాబోయే నూతనమైన ఆ యొక్క న్యూ లైఫ్ ఏదైతే అంటే చీమ నెక్స్ట్ సీజన్ కోసం బ్రతుకుతుంది. చీమ నెక్స్ట్ సీజన్ కోసం బ్రతుకుతుంది. చీమలో మనం నేర్చుకునే మొదటి అంశం, చీమ ఎప్పుడైనా ఈ సీజన్ కోసం కాదు, చీమ నెక్స్ట్ సీజన్ అనగా వేసవి కాలంలో వర్షాకాలానికి సంబంధించిన ఆహారాన్ని కూర్చుకుంటుంది. ఎందుకంటే ఆ కాలంలో తను బయట తిరగలేదు, తను ప్రయాణించలేదు, తన ప్రయత్నాలు ఏవి నడవు అప్పుడు. అలాగే ఈ భూమి మీద ఉన్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి నువ్వు నేను అందరం కూడా ఆ యొక్క రాబో యుగము లేకపోతే ఆ యొక్క వచ్చునట్టి కాలం రాబో యుగం అని పిలువబడే నిత్య జీవం కొరకు ఎలా బ్రతకాలో దానికోసం ఇక్కడ ప్రయాసపడాలి. అంతేగాని ఈ సీజన్ కోసం కాదు. దానికోసం చీమ తనకంటే దాదాపుగా 50 రెట్ల కంటే ఎక్కువ బరువు ఉన్నటువంటి ఆ యొక్క బరువును మోస్తుంది, అది లాగుతూ ఉంటుంది, మోసుకుంటూ వెళ్తుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ చీమలో మనం కొన్ని విషయాలు నేర్చుకుంటాం. సరే, చీమ గురించి చెప్పడం నా టాపిక్ కాదు, కానీ చీమను గుర్తించడం, చీమ అనే ఒక వ్యక్తి యొక్క చీమ లాంటి నాయకత్వం క్రింద నడవడం ఎలాగో. మొదటిగా ఆ చీమను చూడడానికి మన ఫిజికల్ నేత్రాలు, మీరంటారు మనం అన్నీ చూస్తున్నామని. ఆ యొక్క మన ప్రకటన గ్రంథంలో ఆ యొక్క లవోదికయ సంఘానికి రాస్తూ నువ్వు గుడ్డోడివి అంటాడు. గుడ్డివాడివి, నీ కళ్ళు కనపడట్లేదని చెప్పి
లవోదికయ సంఘం లవోదికయ సంఘానికి లెటర్ రాయమంటాడు. కానీ ఆ లవోదికయ సంఘస్థులు అంటారట, మేము అన్నీ చూస్తున్నామంటారట. గమనించండి ఒకసారి. ఏం చూడట్లేదంటే ఆ చిన్న చీమ ఎలా కదులుతుందో చీమ కదలికల్ని గుర్తించలేనటువంటి జీవితం. ఓకే, ఏం చూడట్లేదని అడిగితే అత్యంత సున్నితమైనటువంటి లోతైనటువంటి బ్యాక్డ్రాప్ విషయాల్ని గమనించలేకపోవడం అనేది, చూడలేకపోవడం. అయితే ఈ పోషకుడు, ఈ బండ ఆధారపడదగిన మెస్సయ్య మనల్ని ఎలా నడిపిస్తాడో యోసేపులో నేర్చుకుంటాం. గమనించండి ఒకసారి. మీకు కొన్ని విషయాలు గుర్తు చేస్తాను. చీమ ఎప్పుడు కూడా నెక్స్ట్ సీజన్ కోసం బతుకుతుంది. సో చీమ ఎప్పుడు కూడా చీమను చూడడం అనేది ముందు మన ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి. అందుకే ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులు తెరువు అని ప్రార్థన చేయాలి. దేవా, నా కన్నులు తెరువు, ఇదిగో ఆ చీమ నాయకత్వాన్ని నేను చూడాలి అనగా. చూడండి ఒకసారి, మొదటి యోసేపు భాగంలో మనం చూస్తే, మొదటి భాగంలో శ్రమలు అనుభవిస్తున్న దీనుడు, తర్వాత సాత్వికుడు. శ్రమలు ఎందుకు అనుభవిస్తున్నాడో తెలియదు, ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, ఏం జరగబోతుందో తెలీదు, బానిసగా వేసిన, లేకపోతే దాదాపు 12 సంవత్సరాలు చెరసాల్లో ఉన్నాడు. అయితే ఈ వారపు భాగం మొదలయ్యేటప్పుడు ఎలా మొదలవుతుందో తెలుసా? చాలా అద్భుతమైనటువంటి మాటతో మొదలవుతుంది. ఏంటో తెలుసా? ఐగుప్తులో ఆహారం ఉన్నది. జస్ట్ ఇమాజిన్. యాకోబు అనగా ఇశ్రాయేలు ఆశ్చర్యపోతున్నాడు. ఇశ్రాయేలుకి ఆశ్చర్యం వేస్తుంది, ఐగుప్తులో ఆహారం ఉన్నది అనే మాట. ఈ మాట డోంట్ టేక్ ఇట్ లిటరల్ వర్డ్గా, ఓకే, ఒక మనిషి ఇంకో మనిషితో చెప్పినట్టుగా కాదు. కానీ యాకోబు లాంటి ఒక ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తి మన ముందున్నటువంటి ఒక తన పిల్లలతో ఐగుప్తులో ఆహారం ఉంది అని చెప్తుంటే ఏ ఉద్దేశంతో చెప్తుండొచ్చు? ఆ చిన్న మాటని పట్టుకోండి ఒకసారి. ఈ వారపు మన ధ్యాన భాగం మొదలయ్యే పాయింట్ అది. ఎలా సాధ్యం? కారణం ఏంటంటే అక్కడ చీమ ఉండేది. ఆత్మ సంబంధం అనగా ఒక వ్యక్తి ఈరోజు ఆత్మీయంగా జీవించేవాడు. ఎవరు అడిగినా అడగకపోయినా, ఎవరు పట్టించుకోకపోయినా, ఎవరి మీద కంప్లైంట్స్ లేవు, ఎవరి మీద నిందలు లేవు, ఎవరిని క్వశ్చన్ చేయడాలు లేవు. కానీ నేను ఎవరికి లెక్క అప్పచెప్పుకోవాలో ఆయన దృష్టికి సమస్తం తేటగా స్పష్టంగా కనపడుతున్నాయి. సో నేనేం చేయాలి? ఈ రోజుకి నేను జీవించాలి. ఈ ఐగుప్తులో ఆహారం అంటే ఏంటి? ఐగుప్తులో ధర్మశాస్త్రం ఉంది అని చెప్తున్నాడు యాకోబు. ఐగుప్తులో ధర్మశాస్త్రాన్ని చూస్తున్నాడు. మీకు విషయం తెలుసా? 12 సంవత్సరాలు రాజఖైదీలు అనగా దేశద్రోహులు అని అర్థం. అలాంటి వాళ్ళందరినీ ఆత్మ సంబంధమైనటువంటి యోసేపులుగా, శిష్యులుగా తయారు చేసేస్తున్నాడు. ఎందుకంటే ఒక జైలు మొత్తం ఆయన కంట్రోల్లో ఉంది. జైల్లో ఉన్న ఖైదీలందరూ ఆయన కంట్రోల్లో ఉన్నారు. అంటే యోసేపు లాంటి ఒక ఆత్మీయుని కంట్రోల్లోకి ఒక జైలు ఇచ్చేస్తే పరిస్థితి ఏంటి? యోసేపు ఏం చెప్తా చేయండి అని చెప్పి జైలర్ ఆజ్ఞాపిస్తే, యాక్చువల్గా జైలర్ వారితో ఏమైనా చేసుకోవచ్చు. అత్యంత భయంకరమైనటువంటి నియంతృత్వం ఒక చెరసాల్లో ఉంటుంది. అలాంటి నియంతృత్వపు పరిపాలనలో యోసేపు చేతికి ఒక దేశపు రాజ ఖైదీలందరూ యోసేపు చేతికి, అనగా యోసేపు లాంటి ఒక ఆత్మీయ నాయకునికి అప్పగిస్తే పరిస్థితి ఏంటి? అంటే ఐగుప్తులో ఆహారం ఉన్నది అనే వచనము మామూలు వచనం కాదు. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. కరువు వచ్చిన తర్వాత కానీ ఆహారం ఎక్కడుందో దొరకదు, తెలియదు. ఏది ఆహారము కూడా తెలియని పరిస్థితిలో మనం ఉన్నాం. ఏది ఆహారమో ఓకే, ఇప్పుడు ఆహారం తినడం తర్వాత సంగతి, కూర్చుకోవడం కూడా మర్చిపోతున్నాం. కూర్చుకోవడం యొక్క ఇంపార్టెన్స్ని వదిలేస్తున్నాం. దయచేసి ఈ చీమ మనకి బోధిస్తున్న అంశం ఏంటంటే, ఈ సీజన్ కోసం బ్రతకడం కాదు. అనగా ఒక రోజున ఆ వాక్యం దొరకనప్పుడు, ఈరోజు ఒకసారి మన ఇప్పుడు జాయిన్ అయిన లిస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే, అందులో చాలామంది మొహాలు నేను ఎప్పుడు చూడలేదు. చాలామంది వాళ్ళు ఎవరో కూడా తెలియదు నాకు. కానీ వాళ్ళందరికీ ఒకే ఒక్క వాక్యం వినపడతా ఉంది. ఐగుప్తులో ఆహారం ఉన్నదని యాకోబుకి తెలిసినట్టుగా ఇక్కడ వాక్యం దొరుకుతుందని జూమ్లో జాయిన్ అవ్వడానికి వస్తున్నారు. కానీ మీకు ఒక విషయం తెలుసా? చాలామందికి ఉన్న ఒపీనియన్ ఏంటంటే, ఇలాగ జూమ్లో జాయిన్ అవ్వడం కష్టం, కానీ ఫిజికల్గా జాయిన్ అవ్వడం బాగుంటుంది వాళ్ళకి. ఫిజికల్గా జాయిన్ అవ్వడం నేను కూడా అంగీకరిస్తాను, ఒప్పుకుంటాను. కానీ ఈరోజు వాక్యం దొరుకుతున్నప్పుడు దాన్ని ఏం చేయాలి,
ఎలా కట్ చేసి మోసుకొని వెళ్ళి గోదాములో కూర్చుకోవాలి. వాక్యం సమృద్ధిగా దొరికే సమయంలో, సీజన్లో నువ్వు నేనున్నా. దేవునికి స్తోత్రం. ఎంత దొరికితే, ఎంత కూర్చుకుంటే, ఎంత మన గోడౌన్లు నింపుకుంటే అంత మంచిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవన్నీ కూర్చొని ఒక రోజున చీమకి ఒక నెమరు వేసే జంతువుకి మధ్య తేడా ఉంది. నెమరు వేసే జంతువు ఏం చేస్తుందంటే తను ఒక రోజుకి సంబంధించిన ఆహారాన్ని మొత్తం తినేస్తుంది. ఒక రోజుకి సరిపడా ఆహారాన్ని మొత్తం తినేసి పని చేస్తుంది. పని చేయడం తర్వాత అది ఖాళీగా ఉన్నప్పుడు కూర్చొని తన గోదాముని, అనగా లోపల దాచినటువంటి గోదాము ఓపెన్ చేస్తుంది. నెమరు వేసే జంతువుకేమో నెమరు వేయడానికి గోదాము లోపల ఉంటుంది. చీమనేమో నెమరు వేసే జంతువు కాదు, అదొక కీటకం. కానీ చీమ నెక్స్ట్ జనరేషన్కి సంబంధించినటువంటి గోదాములు తయారు చేస్తుంది. నెక్స్ట్ సీజన్ కోసం ఆహారాన్ని సిద్ధపరుస్తుంది. మనం అడగొచ్చు, నీ బ్రతుకెంత, నీ జీవన ప్రమాణం, అనగా నీ యొక్క లైఫ్ స్పాన్ ఎంత, నీ యొక్క జీవనం ఎంత అంటే ఎప్పుడు చేస్తావో తెలియదు అని మనం అంటాం. మనం అనుకుంటాం ఎప్పుడు బతుకుతామో తెలియదు, ఎప్పుడు చేస్తామో తెలియదు అని. కానీ మన పరిస్థితి ఎలా ఉంటే మరి చీమ పరిస్థితి ఏంటి? ఎప్పుడు చేస్తుందో తెలియదు, ఎక్కడ నలిగిపోద్దో తెలియదు. అయినా సరే ఒక ప్రణాళిక లేకుండా సొలొమోను రాస్తూ రాత్రి సేవకులతో మాట్లాడుతూ అన్న మాట, ఇది ఛాలెంజ్ చేసిన విషయం ఏంటంటే, యూనో, జ్ఞానము గలవి 4 గలవు అని రాస్తుంది. జ్ఞానం గలవి 4. 1 చీమ, 2 ఆ యొక్క రాక్ బ్యాడ్జర్ అనగా చిన్న కుందేలు, 3 మిడతేనా, ఓకే, తర్వాత ఆ యొక్క దాన్ని ఏమంటామంటే సాలీడు, తర్వాత ఈ మిడత, సాలీడ్. సో ఇవన్నీ 4 కూడా ముఖ్యమైనటువంటి జ్ఞానం కలిగిన జీవులట. జ్ఞానం కలిగిన జీవులు. ఇంకో విషయం ఏంటంటే చిన్నవి, ఇవి చాలా చిన్నవి. వాటిని చూసి గ్రహించి జ్ఞానంతో దేవుని వాక్యం నుంచి తీసుకొచ్చాడు. విషయం ఏంటంటే చీమ అనేది, చీమలు అనబడుతున్న ఈ భూమి మీద ఉన్నటువంటి వస్తువుని స్టడీ చేసి చెప్పట్లేదు ఆయన. బైబిల్లో ఉన్నటువంటి చీమ లాంటి వ్యక్తిత్వం కలిగిన ఒక యోసేపులోని చీమను చూసి చీమ జ్ఞానం గలది అని చెప్తున్నాడు. మిగిలిన వాళ్ళు ఎవరో కనుక్కోండి అని చెప్పాను. సరే, ఇకపోతే మన సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. ఈ చీమ మనల్ని ఎలా నడిపిస్తాడు అనటానికి ఈరోజు ధ్యానాన్ని మనం కొనసాగిద్దాం. అందులో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే 42వ అధ్యాయం, 42 మరియు 44వ అధ్యాయాలు. ఈ అధ్యాయం 44వ అధ్యాయం 19వ వచనం దాకా, లేకపోతే ఈ వచనం దాకా మనకి ఏదైతే వాక్యం ఈ వారపు మన భాగం ఉందో అందులో మనం గమనించాల్సిన, నేర్చుకోవాల్సిన 17వ వచనం దాకా మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందులో మొదటి అధ్యాయం 41వ అధ్యాయం అంతా కూడా మనకు యోసేపు హెచ్చింపబడుట అనే అంశం చూస్తా. యోసేపు హెచ్చింపబడుట, బానిస, ఖైదీ, తర్వాత ఒక కుటుంబంలో ద్వేషపూరితమైనటువంటి, ద్వేషించబడిన వాడు అనబడుతున్నటువంటి వ్యక్తి, ద్వేషించబడిన వాడు, ఒక బానిస, ఒక ఖైదీగా తన జీవితాన్ని లాస్ట్ వీక్ ధ్యానిస్తే, ఈ వారం తను ఒక అన్యుల దేశానికి, అత్యంత ఒక గొప్ప దేశానికి సెకండ్ ప్లేస్ గురించి నిన్నగాక మొన్న మనం పొద్దున మాట్లాడుకున్నాం. ద సెకండ్ ప్లేస్, మనందరం ఆ సెకండ్ ప్లేస్లోనే ఉన్నాం. లెక్క అప్పజెప్పాల్సిన విషయాలు మన చేతికి ఇవ్వబడ్డాయి. లెక్క ఎవరికి అప్పజెప్పాలో మన పైన ఒకరు ఉన్నారు. ఆ సెకండ్ ప్లేస్లో నువ్వు నేనున్నా. దీని గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు నేను చెప్పను. కానీ సో విషయం ఏంటంటే ఆ సెకండ్ ప్లేస్ అనగా ఐగుప్తులో రాజు తర్వాత రాజు యోసేపు. ఈ యోసేపు ఒక మాట, కొన్ని మాటలు చూస్తాం. అందులో ఒక మాట ఏంటంటే, జస్ట్ హైలైట్స్ ఇవి. అందులో ఏంటంటే, నీ ఆజ్ఞ లేకుండా, యోసేపు ఆజ్ఞ లేకుండా ఎవరు చెయ్యొద్దట. ఐగుప్తు దేశంలో చెయ్యొద్దు. గమనించండి ఒకసారి. యాకోబు తన కుటుంబం అంతటిని యోసేపు చేతిలో పెట్టాడు. పోతిఫరు తన కుటుంబం అంతటిని యోసేపు చేతిలో పెట్టాడు. చెరసాల అధికారి చెరసాల మొత్తాన్ని తన స్వాధీనం చేశాడు.
ఇక ఇప్పుడు ఫరో తన రాజ్యం అంతటిని యోసేపు చేతిలో పెడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ టైంలో యోసేపుకు విరోధంగా ఆలోచించే విషయాలు అని చెప్పేసి ఒక టాపిక్ ఉంది. యోసేపుకు విరోధంగా ఆలోచించుట అనే అంశం. ఓకే, మీరు కూర్చొని ఒకవేళ మీరు రాయగలిగితే రాయండి. యోసేపుకు విరోధంగా ఆలోచించడం, యోసేపు విరోధంగా జీవించడం. అంటే ఇంటి దగ్గర నుంచి మొదలుపెట్టి ఆ యొక్క బానిసగా ఉండే ఆ పోతిఫర్ ఇల్లు, తర్వాత చెరసాల, తర్వాత ఆఖరికి ఆ యొక్క ఫరోకు సంబంధించినటువంటి ఐగుప్తు దాకా. సరే, ఐగుప్తు దేశంలో యోసేపు ఏమని కమాండ్ చేశాడంటే ధాన్యము సమకూర్చాలి, ధాన్యం అంతా కూడా గోదాముల్లో స్టోర్ హౌసెస్లో పెట్టాలి. దీని గురించి ఒక రబ్బినికల్ ఇంటర్ప్రిటేషన్లో ఏం రాస్తుందంటే కొంతమంది ఉంటారు కదా స్వార్థపరులు, లేకపోతే ఒక లీడర్షిప్కి లోబడడం ఏమాత్రం ఇష్టం ఉండదు వీళ్ళకి. శరీర సంబంధమైన వ్యక్తులు అంటాం కదా, వీళ్ళంటే వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడెక్కడో గోదాములో దాస్తే, అంటే వీళ్ళు దే బిలీవ్ ఏమంటామంటే ఆ రాబోయే 7 సంవత్సరాల కరువు కాలాన్ని నమ్ముతున్నారు. వీళ్ళు 7 సంవత్సరాల కరువు రాబోతుందన్న సంగతి నమ్ముతున్నారు. నమ్మి దానికోసం వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు వాళ్ళ ఇంట్లోనే సొంత గోదాములు కట్టుకున్నారు. సొంత గోదాం అంటాం. సొంత గోదాం అంటే ఏమవుద్దప్పుడు రేపొద్దున అందరికీ కరువు వస్తుంది. కరువు వచ్చినప్పుడు ఏమవుద్ది, అందరి దగ్గర ధాన్యం ఉండకపోవచ్చు. కానీ అప్పుడు ఈ యోసేపు దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆ యోసేపు మీద మనం ఆధారపడాలా? యోసేపు మీద ఆధారపడడం ఎందుకు? మన పంట మనము డబ్బులు ఇచ్చి ఎవరికో అమ్మడం ఎందుకు? మనమే దాచిపెడదామని చెప్పి దాచిపెట్టారట. అయితే కరువు దినాలు వచ్చినప్పుడు వాళ్ళు చూస్తే, ఓపెన్ చేస్తే వీళ్ళు దాచిపెట్టినటువంటి ధాన్యం అంతా కూలిపోయింది. వీళ్ళు దాచిన ధాన్యం, కూరగాయలు కానివ్వండి, వస్తువులు కానివ్వండి, ధాన్యం కానివ్వండి, అన్నీ కూడా కులిపోయాయి, నాశనం అయిపోయాయి. ఒక్క యోసేపు దగ్గర మాత్రమే, యోసేపు స్వాధీనంలో ఉన్నటువంటి గోదాముల్లో మాత్రమే ఆహారం ఉంది. ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తుంది తెలుసా? అథెంటిక్ వర్డ్, దేవుని యొక్క ముద్రించబడినటువంటి వాక్యం అంట. అనగా అథారిటీతో బోధించబడే, అనగా ఇప్పుడు రాత్రికి రాత్రి నాకు దర్శనం వచ్చేసింది, నేను ఇంకా పరిచర్యకి వెళ్ళిపోతాను, సో బోధించడం స్టార్ట్ చేస్తాను. అలా బోధ కాదు కానీ యునైటెడ్ కాంగ్రిగేషన్, అనగా యునైటెడ్గా సంఘము, సహవాస ధ్యానము, ఇవన్నీ కలిగి ఉండడం గురించి నేను జ్ఞాపకం చేస్తున్నాను. యోసేపు ఈ అధ్యాయాల్లో, లేకపోతే ఈ చివరి ఆ 4 పోర్షన్స్లో ఉన్న యోసేపు మెస్సయ్య. సో మెస్సయ్య రెండో పోర్షన్, అనగా ఈ 4 స్టెప్స్ అవి. మొదటి పోర్షన్లో యాకోబు కుమారుడై ఉంటాడు. మొదటి పోర్షన్లో, అనగా మొదటి భాగం వయస్యవ్ అనే భాగంలో యోసేపు శ్రమలు, నిందలు, బాధలు, వేదన, నిందించబడతాడు, అవమానించబడతాడు, కానీ తన యొక్క నిర్దోషత్వం కాపాడబడుతుంది. సెకండ్ పోర్షన్లో, అనగా ఈ వారపు మికెడ్స్ అనే పోర్షన్లో ఒక ఎండ్, అనగా పునరుత్థానమైనటువంటి క్రీస్తు యొక్క నడిపింపును చూస్తాం. పునరుత్థానుడైన క్రీస్తు యొక్క నడిపింపును ఎలాగా ఉంటుందో ఈ మికెడ్స్ అనే భాగంలో మనం నేర్చుకుంటాం. ఎందుకంటే మికెడ్స్ అనే మాటకి ద ఎండ్ అని అర్థం. ఫ్రమ్ ద ఎండ్, లేకపోతే ఫ్రమ్ ద ఎండ్ అనగా ముగింపు నుండి. ఎక్కడ ముగింపు నుండి అంటే యేసు ప్రభు యొక్క శ్రమల యొక్క ముగింపు నుండి. తర్వాత యేసు ప్రభు ఆయన శరీరరీతిగా ఉన్నప్పుడు కూడా అందరూ గుర్తించలేరేమో ఆయన్ని. అందరూ ఆయన్ని ప్రభు అని, క్రీస్తు అని, లేకపోతే దేవుని కుమారుడని గుర్తించకపోవచ్చు. ఈవెన్ ఈ పునరుత్థానుడై ఉండి ఇప్పుడు ప్రకటిస్తున్నాం, బోధిస్తున్నాం, బోధకులు చెప్తున్నారు ఆయన రానై ఉన్నాడు, ఈ మాటలని వింటున్నాం కదా, ఇలాగా కూడా గుర్తించకపోవచ్చేమో. కానీ ఒక కాలం రాబోతుంది, నెక్స్ట్ సీజన్, అనగా వైగాష్ అనే కాలం రాబోతుంది. అనగా నెక్స్ట్ సీజన్ ఏదవుతుందో అప్పుడు ప్రపంచం అంతా కూడా మెస్సయ్య స్వాధీనంలోకి వస్తుంది. అయితే మనము కొంచెం బుద్ధి తెచ్చుకొని రెండో భాగంలోనే త్వరగా మన ప్రభుకి మనల్ని మనం సబ్మిట్ చేసుకోవడం మేలైన అంశం. ఈ రెండో భాగంలో, మొదటి భాగంలో ఎలాగైతే ఆ యొక్క యోసేపు నిర్దోషత్వం కాపాడబడుతుందో, రెండో భాగంలో నీ యొక్క, నా యొక్క రైచస్నెస్,
మన నిర్దోషత్వానికి సంబంధించిన ట్రైనింగ్ పొందుతాం. ఇది సెకండ్ పోర్షన్. ఓకే, మరొకసారి సెకండ్ పోర్షన్లో నీతి వాక్యాన్ని నేర్చుకుంటాం. అనగా మన నిర్దోషత్వానికి సంబంధించిన వాక్యాన్ని మనం నేర్చుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి ఒకసారి, ఈ యొక్క నిర్దోషత్వానికి సంబంధించినటువంటి ఈ వారపు భాగంలో జస్ట్ మీకు కొన్ని ఉదాహరణలు చెప్పేసి ఈ రోజుకి చూద్దాం. ఒకసారి చూడండి. ఒకసారి 42వ అధ్యాయంలో 41వ అధ్యాయంలో యోసేపు హెచ్చింపబడ్డాడు. 41వ అధ్యాయంలో యోసేపు ధాన్యాన్ని సమకూర్చాడు. 41వ అధ్యాయంలోనే కరువు కూడా చివరిలో ప్రారంభమైనట్టు కనపడుతుంది. ఇక 42వ అధ్యాయం మొదలు పెట్టేటప్పటికి ధాన్యము ఐగుప్తులో ఉన్నదని యాకోబు తెలుసుకున్నాడు అని రాస్తుంది. ధాన్యము ఐగుప్తులో ఉండుట, ధాన్యము లేదా ఆహారము అని అర్థం, ఫుడ్ అని అర్థం. అంటే పోయిన వార భాగంలో యోసేపు యాకోబు వంశావళి, యాకోబు యొక్క ప్రోడక్ట్ అని మాట్లాడుకున్నాం. ఇప్పుడు యాకోబుకి ఏం తెలుస్తుందంటే యోసేపు చనిపోయాడు అనుకున్నాడు, కానీ యోసేపు యొక్క ఆనవాళ్ళు తెలుస్తున్నాయి. యోసేపు లాంటి తయారైన వాళ్ళు కనపడుతున్నారు. యోసేపు యొక్క జ్ఞానం తెలుస్తుంది. యోసేపు యొక్క అంటే యోసేపు ఇశ్రాయేలుకి మరుగు చేయబడ్డాడు. ప్రభువైన యేసు క్రీస్తు ఇశ్రాయేలుకి మరుగు చేయబడ్డాడు. కానీ వాళ్ళకి తెలుస్తుంది ఈ యొక్క రెండో భాగంలో యోసేపు ఎలాగా మన నిర్దోషత్వం నుంచి మనల్ని విడిపిస్తాడో, నిర్దోషత్వానికి సంబంధించిన ట్రైనింగ్ మనం నేర్చుకుంటాం. అందులో కొన్ని మాటలు గుర్తు చేస్తాను. సరే, మొత్తానికి ఐగుప్తులో ఆహారం ఉంది అని చెప్పి తన కుమారులతో చెప్పినటువంటి యాకోబు బయలుదేరమన్నాడు. డబ్బులు తీసుకొని బయలుదేరారు. డబ్బులు ఏమంటామంటే రూకల మూటలు తీసుకొని బయలుదేరారు. టు బై ద ఫుడ్, ఆహారాన్ని కొనడానికి బయలుదేరారు. ఆహారం ఎప్పుడైనా సరే దేవుడు రొట్టె గురించి ధాన్యం గురించి మాట్లాడు, కానీ దేవుడు తన వాక్యం గురించి వాక్యం బోధిస్తూ ఉంది. ఆహారాన్ని కొనడానికి డబ్బులు తీసుకొని బయలుదేరారు. బయలుదేరినటువంటి వాళ్ళు ఆ దారిలో ఆ యొక్క ఆహారాన్ని పర్సనల్గా తానే సేల్ చేస్తున్నాడు యోసేపు. ఒక ఇంటర్ప్రిటేషన్లో విదేశీయులు ఎవరైతే ఉన్నారో, నాట్ ఈజిప్షియన్స్, దోస్ హు ఆర్ నాట్ ఈజిప్షియన్స్, ఐగుప్తీయులు కాని విదేశీయులందరినీ యోసేపు పరిశోధిస్తున్నాడు. వాళ్ళందరినీ యోసేపు స్వయంగా హ్యాండిల్ చేస్తున్నాడు. అలాంటి చోట, అలాంటి సన్నివేశంలో యోసేపు కాళ్ళ దగ్గర తన 10 మంది అన్నలు మోకరించి తలలు నేలకు వంచి నమస్కారం చేస్తున్నారు. 10 మంది సహోదరులు తలలు నేలకు వంచి నమస్కారం చేసే సీన్ని ఈ 42వ అధ్యాయంలో మనం చూస్తాం. చూడండి ఒక్కసారి ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 7వ వచనంలో, లేకపోతే 5వ వచనం చదువు. కరువు కనాను దేశంలో ఉండెను గనుక ధాన్యము కొనవచ్చిన వారితో కూడా ఇశ్రాయేలు కుమారులు వచ్చిరి, బెనే ఇజ్రాయెల్. అప్పుడు యోసేపు ఆ దేశం అంతటి మీద అధికారి అయి ఉండెను. ఆ మాటకు అర్థమైందంటే యోసేపు అధికారి అయి గవర్నర్ అయి ఉన్నాడు అనేది, లేకపోతే రూలర్ అయి ఉన్నాడు అనే మాట కంటే కూడా ఆ మాట ఎంత నిజమో, అలాగే ధాన్యాన్ని విదేశీయులకి అమ్మే విషయంలో తను హ్యాండిల్ చేస్తున్నాడు. ఆ పోర్ట్ఫోలియో, లేకపోతే ఆ ఏరియా తను చూసుకుంటున్నాడు. గమనించండి ఒకసారి. అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యమును అమ్మకము చేయువాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములను నేలను మోపి అతనికి వందనములు చేసిరి. ఓకే, నేను ఇప్పుడు జస్ట్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాను, మీరు కూర్చొని పాయింట్స్ రాయండి. మన నిర్దోషత్వానికి సంబంధించిన ట్రైనింగ్ మెస్సయ్య మనకి ఎలా ఇస్తాడు, మనం ఎలా మనము ట్రైన్ చేయబడతాం. ద ట్రైనింగ్ ఆఫ్ రైచియస్నెస్, నీతి వాక్య ఉపదేశం ఎలా ట్రైన్ చేయబడతాం. ఫస్ట్ థింగ్, తలలు వంచి నేలకు వంచి, ముఖం నేలకు వంచి నమస్కారం చేశారు. నెక్స్ట్ తర్వాత చూడండి ఒకసారి ఆ మాట. యోసేపు తన సహోదరులను చూసి వారిని గుర్తుపట్టి వారికి అన్యుని వలె కనబడి వారితో కఠినముగా మాట్లాడి, మీరెక్కడ నుండి వచ్చితిరని అడిగాను. అందుకు వారు, ఆహారం కొరటకు కనాను దేశం నుండి వచ్చితిమనేది. యోసేపు తన సహోదరులను గుర్తుపట్టెను, కానీ వారు అతన్ని గుర్తుపట్టలేదు. గుర్తుపట్టడం అనే అంశం 3 సార్లు ఉంది. హకీర్ను అనే మాట. సో గుర్తుపట్టడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఓకే,
ఓకే, సోమరి చీమల దగ్గరికి వెళ్ళు అనే మాటకి చీమను గుర్తుపట్టు అని అర్థం. సరే చూడండి ఒకసారి, ఆ యొక్క ఇక్కడ గుర్తుపట్టడం అనే మాట మనకి చాలాసార్లు కనపడతాం, దాదాపుగా 3 సార్లు. తర్వాత చూడండి ఒకసారి, అందుకు వారు ఆహారము కొనుటకు కనాను దేశం నుండి వచ్చితివనిరి. యోసేపు తన సహోదరుని గుర్తుపట్టెను, కానీ వారు అతని గుర్తుపట్టలేదు. 9వ వచనం, యోసేపు వారిని గూర్చి తాను కనిన కలలు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎప్పుడైతే సహోదరులు మొఖాలు నేలకు వంచి నమస్కారం చేశారో, యోసేపుకు వెంటనే జ్ఞాపకం వచ్చిన విషయం తను గన్న కలలు గుర్తొచ్చాయి. ఏ కలలైతే తన సహోదరుల ద్వేషానికి కారణమయ్యాయో, ఇప్పుడు అదే కళలు ఇప్పుడు జ్ఞాపకం వస్తున్నాయి. ఆ జ్ఞాపకం వచ్చిన తర్వాత వెంటనే నేను మీ సహోదరుని చెప్పాలి, లేకపోతే మాట్లాడాలి. దీనికి వారు కొట్టి గోతిలో వేసిన దానికి మధ్యలో 17 ఏండ్ల యోసేపు నుంచి 17 years యోసేపు నుండి ఇప్పుడు 30 ఏండ్ల యోసేపు ఉన్నాడు. సో దాదాపు 32 ఏండ్లు అనుకుంటాను, 31 ఏండ్లు, 31 or 32 years. సో ఈ ఏజ్లో యోసేపును వాళ్ళు చూస్తూ ఉన్నారు. పాయింట్ ఏంటంటే, అలాంటి యోసేపు ఇప్పుడు వెంటనే గుర్తుపట్టి ఇన్ని సంవత్సరాల తర్వాత కలుసుకున్నాం అని చెప్పి ఇవన్నీ మాట్లాడాలి, కానీ కఠినంగా మాట్లాడుతున్నాడు. ఆ కఠినంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ కొన్ని విషయాలు మీకు గుర్తు చేస్తాను. కఠినంగా మాట్లాడిన ఏరియాస్ మనము ఆ యొక్క సహోదరుల ప్లేస్లో పెట్టుకొని దేవుడు మనల్ని ఎక్కడెక్కడ కఠినంగా హ్యాండిల్ చేస్తున్నాడు. 1, 2, మీ డబ్బులు మీ సంచిలో మీ డబ్బులు మీకు వస్తే మీరేం చేస్తారు? మీ డబ్బులు మీకు వస్తే భయపడడం ఎప్పుడైనా జరిగిందా? 2 వచనాలు చూపిస్తాను చూడండి ఒకసారి. దానికి ఒకసారి ఈ మాట చూడండి ఒకసారి. 2 సార్లు ఈ మాట రాస్తుంది ఇక్కడ. 25వ వచనం చూడండి ఒకసారి. మరియు యోసేపు వారి గోనుల్లో ధాన్యం నింపుటకును వారి ఎవరి రూకలు వారి గోనులో తిరిగి ఉంచుటకు ప్రయాణం కొరకు భోజన పదార్థాలు వారికి ఇచ్చుటకు ఆజ్ఞాపించాడు. అది జరిగిన తర్వాత, అంటే భోజనానికి ఆహార పదార్థాలు ఇచ్చాడు, బాగుంది. తర్వాత ఎవరి రూకలు వాళ్ళ బ్యాగ్లో కొట్టేశారట. తర్వాత చూడండి ఒకసారి. అయితే 27వ వచనం చూడండి ఒకసారి. 26వ వచనం, తాము కొనిన ధాన్యమును తమ గాడిదల మీద ఎక్కించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే వారు దిగిన చోట ఒకడు తన గాడిదకు మేత పెట్టుటకే గోనె మూతి విప్పినప్పుడు అతని రూకలు కనపడెను. అవి అతని గోనె మూతిలో ఉండెను. అప్పుడు అతడు, నా రూకలు తిరిగి ఇచ్చివేసి ఉన్నారు, అంటే నా డబ్బులు నాకు రిటర్న్ వచ్చేసాయి అని అన్నాడట. చూడండి ఒకసారి, నా డబ్బులు నాకు రిటర్న్ వచ్చేసాయి అని చెప్పగానే అక్కడ ఏమని రాస్తుంది చూడండి ఒకసారి. ఇదిగో ఇవి నా గూనెలోనే ఉన్నవని తన సహోదరులు చెప్పాను. అంతటా వారు గుండె చెదిరిపోయిన వారై జడిసి. మన డబ్బులు మనం చూస్తే ఎప్పుడన్నా భయపడతామా? మనం రావాల్సిన మనీ మనకి రిటర్న్ వస్తే భయపడతామా? 1. ఇంకో చోట చూడండి ఒకసారి. 35వ వచనం, వారు వారి గోనెలను కుమ్మరించినప్పుడు ఎవరి రూకల మూట వారి గోనెలో ఉండెను. వారును వారి తండ్రియు ఆ రూకల మూటలు చూచి భయపడేది. సో ఇది ఏం భయం? ఇది ఎలాంటి భయం? సో దీన్ని నేనేమంటున్నానంటే, దీని అంతా కూడా ఈ 2 భాగాలు, అనగా 42వ అధ్యాయం మరియు 44వ అధ్యాయం, ఈ 2 భాగాలు కూడా లేకపోతే 42, 43, 44 ఈ 3 అధ్యాయాల్లో కూడా ద ట్రైనింగ్ ఆఫ్ రైచియస్నెస్, నీతి శిక్షణ, అనగా నిర్దోషత్వపు శిక్షణ అనేది మనం చూస్తాం. ట్రైనింగ్ అంటాం. నిర్దోషత్వం అనేది ట్రైన్ చేయబడుతున్నాం. ఓకే, ఇప్పుడు గమనించండి ఒకసారి. ఇశ్రాయేలు కుమారులు, లేకపోతే ఇశ్రాయేలీలు, లేకపోతే వాక్యం తెలిసిన వారు, నిజమైన దేవుని ఎరిగిన వారు, వాక్యమును యాకోబుకి ఇచ్చాడు అని చెప్పబడే ఆ ఇశ్రాయేలీలు, లేకపోతే దేవుని యొక్క పరమ యెరూషలేము పట్టణం అనబడుతున్న సియోను యొక్క గుమ్మముల మీద పేర్లు కలిగిన వాళ్ళు ట్రైన్ చేయబడుతున్నారు. వారికి మెస్సయ్య ట్రైన్ చేస్తున్నాడు. చీమ లాంటి ట్రైనింగ్. చీమ ఎలాగా ముందుండి నడిపిస్తాడో ఆ చీమను చూసే విధంగా, చీమను గ్రహించే విధంగా వాళ్ళ కన్నులు తెరవబడుతున్నాయి.
అందులో ఎలాగా స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాం. నెంబర్ 1, మొదటిది, వారందరూ కూడా తమ ముఖాలు నేలకు వంచి ఆహారం కోసం ఐగుప్తుకు వచ్చారు. ఒకటి. తర్వాత ఎప్పుడైతే వాళ్ళు ఆ యొక్క సహోదరుని ముందు ఉన్నారో ఆయన గుర్తుపట్టి వారితో కఠినంగా మాట్లాడుతున్నారు. ఆ కఠినంగా మాట్లాడేటప్పుడు వాళ్ళు అప్పుడు అంటారు, వాళ్ళు మేము నిర్దోషులము. దయచేసి ఈ మాటను గుర్తించాలి, ఈ మాటను గమనించాలి. వీఆర్ రైచస్ ఇన్ క్రైస్ట్ అనే మాటకి బికమింగ్ రైచస్ అట్ ద జడ్జిమెంట్ సీట్, దేవుని యొక్క సింహాసనం ముందు నిర్దోషులుగా నిలబడ్డానికి, క్రీస్తు యేసు మరణ పునరుత్థానాలను బట్టి నిర్దోషులుగా ఎంచబడ్డానికి మధ్య గ్యాప్ ఉంది. మరొకసారి ఈరోజు నేను మాట్లాడే అంశం అంతా కూడా ద ట్రైనింగ్ ఆఫ్ రైచస్నెస్, లేకపోతే నిర్దోషత్వానికి సంబంధించిన శిక్షణ గురించి నేను మాట్లాడుతున్నాను. క్రీస్తు యేసు మరణ పునరుత్థానాల్లో నువ్వు నేను రక్షణ పొందాము. ఆయన్ని హత్తుకున్న కారణాన్ని బట్టి, ఆయన్ని హత్తుకున్న కారణం చేత మనం నిర్దోషులుగా నీతిమంతులంగా ఎంచబడుట తీర్చబడుట ఓకే, కానీ తీర్చబడి ఎంచబడుటతో అయిపోలేదు, అక్కడితో ప్రారంభమవుతుంది. దాన్ని మిక్కెడ్స్ అంట. యేసు ప్రభు యొక్క మరణ పునరుత్థానాలు ముగించబడ్డాయి. ఫ్రమ్ ద ఎండ్ ఆ ముగింపు దగ్గర నుంచి ప్రారంభం అవుతుంది. ఏం ప్రారంభం అవుతుందంటే నిర్దోషత్వం యొక్క ట్రైనింగ్ అనేది ప్రారంభమవుతుంది. అనగా ఎప్పుడైతే వాళ్ళు తమకు శ్రమలు, కొన్నేమో కఠినంగా కనపడుతున్నాయి, కొన్నేమో చాలా బాగున్నాయి, కొన్నేమో ఆహార పదార్థాలు పెట్టారు, ఓ ఆఫర్ చాలా బాగుంది, తర్వాత ఎవరి రూకలు వాళ్ళకి ఇవ్వబడ్డాయి. ఆహారాన్ని కొనడానికి వచ్చిన వాళ్ళ డబ్బులు వాళ్ళకి రిటర్న్ వచ్చాయంటే మామూలు విషయం కాదు. కానీ విషయం ఏంటంటే కొన్నేమో పాజిటివ్గా ఉన్నాయి, కొన్నేమో నెగిటివ్గా ఉన్నాయి. మన జీవితంలో కూడా వి ఫేస్ సమ్ నెగిటివిటీస్, అట్ ద సేమ్ టైం వి సెలబ్రేట్ సమ్ గుడ్ థింగ్స్. దేవుని యొక్క కొన్ని మనకు మంచిగా అనిపించేవి మంచిగా ఉంటాయి, మనకు చెడ్డగా అనిపించేవి కూడా మన ముందు జరుగుతున్నాయి. ఇది క్రీస్తు యొక్క నిర్దోషత్వపు ట్రైనింగ్. ఎవరికి? తన సహోదరులకి. ఎందుకు ఆ సహోదరులకి ట్రైనింగ్ ఇవ్వాలి అంటే, ఇప్పటిదాకా ఎవరికో చెరసాల్లో ఉన్న ఖైదీలకు ట్రైనింగ్ ఇచ్చిన యోసేపు, ఆ యొక్క పోతిఫర్ ఇంట్లో ఉన్న పొలంలో వ్యవసాయం చేసే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన యోసేపు, ఇంట్లో పనిచేసే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన యోసేపు, వ్యాపారాలు చేసే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన యోసేపు, రాజు దర్బార్ని లేకపోతే రాజ సంబంధమైనటువంటి ఆ యొక్క వ్యవహారాలను నడిపించే వారికి ట్రైనింగ్ ఇచ్చిన యోసేపు ఇప్పుడు తన సహోదరులకి ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఇది క్రీస్తు సహోదరులు అని పిలువబడే వారికి సంబంధించిన ట్రైనింగ్. ఇది ఈ ట్రైనింగ్లో ఎలా ఉంటాయంటే ఒక చిన్న ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తనల గ్రంథంలో 60వ కీర్తన ఒకసారి మాట చూద్దాం. ఒకసారి యా 66వ కీర్తన 66వ కీర్తన 8వ వచనం చూడండి ఒకసారి. 8 చదువుతాను. జనములారా మా దేవుని స్తుతించుడి, అంటే అన్ని జనులారా దేవుని మా దేవుని స్తుతించండి అని చెప్పడం. గొప్ప స్వరముతో ఆయన కీర్తి వినిపించుడి. 9వ వచనం. జీవప్రాప్తులనుగా మమ్మును కలుగజేయువాడు ఆయనే. జీవప్రాప్తులనుగా మమ్మును కలుగజేయువాడు ఆయనే. ఆయనే మా పాదములు కదలనీయడు. 10వ వచనం చూడండి ఒకసారి. ఇప్పుడు దేవుని తట్టు తిరిగి చెప్తున్నారు. ఈ కీర్తనకారుడైనటువంటి ఈ యొక్క ప్రధాన గాయకుడికి సంబంధించిన అంటే గాయకుడు ఎవరైతే ఆ రోజు సర్వీస్ చేసే గాయకుడు సకల ప్రపంచానికి చెప్తున్నాడు, జనములారా, సర్వలోక నివాసులారా, దేవుని వైపు తిరగండి, లేకపోతే దేవుని స్తుతించండి, ఆయన దేవుని కొనియాడండి అని అన్ని జనులకు చెప్పే మాట. అది చెప్పిన తర్వాత 10వ వచనం నుంచి అటువైపు తిరిగి వారికి వారు చెప్పుకుంటున్నారు, దేవుని తట్టు తిరిగి మాట్లాడుతున్నారు. దేవా నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు. దేవా నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు, లేకపోతే ఏమంటామంటే నీవు మమ్మల్ని పరిశీలించి ఉన్నావు అంటే తీక్షణంగా ప్రతి విషయాన్ని వివేచించావు, లేకపోతే పరిశోధించావు అని అర్థం. తర్వాత చూడండి ఒకసారి. వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మునను నిర్మలులుగా, నిర్దోషులుగా ట్రైన్ చేస్తున్నావు. 11వ వచనం. నీవు బందీ గృహములో మమ్మును ఉంచితివి.
కొన్ని విషయాలకి మేము బంధించబడ్డట్టుగా ఫీల్ అవుతున్నాం. ఆ బందీ గృహాల్లో నువ్వే మమ్మల్ని బంధించి ఉంచావు. కొన్ని సమస్యల్లో మమ్మల్ని బంధించావు, కొన్ని ముళ్ళతో మమ్మల్ని బంధించావు, కొన్ని శ్రమలతో, కొన్ని ఇబ్బందులతో, కొన్ని కఠినమైన అంశాలతో మమ్మల్ని బంధించావు. తర్వాత చూడండి ఒకసారి, నరులు మా నెత్తి మీదకి ఎక్కునట్లు చేశావు. నరులు మా నెత్తి మీదకి ఎక్కునట్లు చేశావు. తర్వాత అంటే వాళ్ళు ఎక్కి తొక్కడం కోసం, అంటే ఇతరులు మమ్మల్ని తొక్కేలాగా మమ్మల్ని తగ్గించేసావు, మా యొక్క తలలు కిందికి దించావు అని చెప్పడానికి. నరులు మా నెత్తికి ఎక్కునట్లు చేశావు. 12వ వచనం చూడండి ఒకసారి, మేము నిప్పులలోనూ నీళ్ళలోనూ పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించున్నావు. అయినను నీవు మమ్మను సమృద్ధి గల చోటికి రప్పించున్నావు. ఇది ఎవరు అంటే ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆరాధనలో ఈ 66వ కీర్తన అనేది ప్రధాన గాయకుడు పాడే పాట. ఈ కీర్తన మీరు చూస్తే వెండిని నిర్మలం చేసే పద్ధతి. వెండిని కొంతసేపు ఏమో నిప్పుల్లో వేసి కరగదీస్తాం. సాలిడ్ కాస్త గట్టిగా ఉండే వెండి కాస్త ద్రవ పదార్థంగా మారిపోతుంది, కరగదీయబడుతుంది, లిటరల్గా కారుద్ది, ద్రవ పదార్థంగా మారే విధంగా కాల్చబడుతుంది, నిప్పుల్లో వేయబడ్డది. తర్వాత అక్కడి నుంచి తీసుకెళ్ళి నీళ్ళలో వేస్తారు. నీళ్ళలో వేసినప్పుడు ద్రవమైనటువంటి వెండి కాస్త మరలా ఘనీభవిస్తుంది, చల్లగా ఉంటుంది. చూడండి ఒకసారి, నిప్పుల్లో వేయబడుతున్నాం అనగా మేము ఎక్కడ కరగదీయబడాలో అక్కడ కరగదీయబడుతున్నాం. ఎక్కడ ఏది కరిగిపోయామని అనుకున్నామో అది మళ్ళీ ఘనీభవిస్తుంది. మేము కరిగిపోయాం, మేము అరిగిపోయాం అనుకున్న చోట మరలా మనల్ని సాలిడిఫికేషన్ అనగా మనల్ని ఆ యొక్క ఘనీభవించడం అనేది చూస్తాం. ఎందుకు ఇవన్నీ అంటే నిర్మలులముగా చేయబడుతున్నాం. అలాగా వెండిని పరిశీలించినట్లుగా, వెండిని నిర్మలం చేసినట్టుగా మా లోపల ఉండకూడని అంశాలు ఒక్కొక్కటి తీసేస్తున్నాం. ఇది క్రీస్తు యొక్క ట్రైనింగ్లో సెకండ్ పార్ట్. అంటే మెస్సయాను గూర్చినటువంటి 4 భాగాలు ఆదికాండంలో ఉన్నాయి. 1 వాయషేవ్, 2 మికెట్స్, 3 వాయిగాష్, 4వది ఆ యొక్క వాయకి, ఆయన జీవించేవాడు. తర్వాత విషయం ఏంటంటే ఈ యొక్క ట్రైనింగ్లో మనము ఆ యొక్క నిప్పుల్లో పడిపోయినట్టుగా, నీళ్ళలో పడ్డట్టుగా, నెత్తి మీదకి నరులు ఎక్కినట్టుగా, మన మీద భారాలు మోపినట్టుగా, బంధించబడినట్టుగా, ఇబ్బందులుగా అనిపించే పరిస్థితులు ఉన్నాయి. అవన్నీ ఎందుకంటే టు రెక్టిఫై అస్, టు మనని రిఫార్మ్ చేయడం కోసం, మనల్ని సరిచేయడం కోసం, మనలో ఉండకూడని మస్ట్ అంతా తొలగించడం కొరకు, డిసిప్లైన్ చేయడం కోసం. అందుకే వారు తమ గోనె మూతలలో ఉన్నటువంటి ఆ యొక్క రూకలు చూసినప్పుడు భయం వేసిందట. ఆ భయము చాలా మంచి భయం. అది ఆ భయం గడగడ వణికే భయం. ఓకే, ఆ భయం తీసుకురావడం కోసం స్టెప్ బై స్టెప్ ఆ యొక్క పని జరుగుతూ ఉంది. సో ఒక్కొక్కటి నేను మాట్లాడలేదు, కానీ ఈ పోర్షన్ అంతటికీ టైటిల్ చెప్తున్నాను ఏంటంటే ద ట్రైనింగ్ ఆఫ్ రైచియస్నెస్, ట్రైనింగ్ ఆఫ్ ద బ్లెమిష్డ్. మనలో ఉన్నటువంటి మస్ట్ తొలగించే ఆ యొక్క నిర్దోషత్వానికి సంబంధించిన ట్రైనింగ్ జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఆయన తాను రివీల్ చేసుకోవట్లేదు. మనకి అనిపిస్తుంది, ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ మాట మనకి ఎలా తెలుస్తుంది అంటానికి 44వ అధ్యాయం 16వ వచనం చూడండి ఒకసారి. 44వ అధ్యాయం 16వ వచనం, యహూదా అంటాం. యూదా అనబడుతున్నటువంటి ఆ యొక్క ఇశ్రాయేల్ని నడిపించే, ఇశ్రాయేల్ పక్షంగా మాట్లాడే స్పోక్స్ పర్సన్ అనమాట. ఓకే, చూడండి ఒకసారి ఏమనుంది అక్కడ. దేవుడే నీ దాసుల నేరము కనుగొనెను. దేవుడే నీ దాసుల నేరము కనుగొనెను. దీన్ని హీబ్రూలో ఏం రాస్తుందంటే, ఒకసారి చెప్తాను చూడండి ఒకసారి. హీబ్రూలో చాలా మంచి విషయాన్ని ఇందులో మనం చూస్తాం. ఏమనుందంటే, ఓకే, ఈ మాట, హా ఎలోహీం మత్సా ఎత్ అవోన్ అవదేకా. నీ దాసులమైనటువంటి మాలో ఎలోహీం, దేవుడే ఒక లోపాన్ని కనుగొన్నాడు. ఆ దేవుడు కనుగొన్నాడు అనే దానికి మీకు ఒక వర్డ్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి ఒకసారి. రిబోనో షెల్ ఓలాం. రిబోనో షెల్ ఓలాం అనే మాటకి అర్థం ఏంటంటే ద మాస్టర్ ఆఫ్ ద యూనివర్స్ అని అర్థం. ద మాస్టర్ ఆఫ్ ద యూనివర్స్ అనగా సర్వ ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త దేవుడే మాలో దోషం కనుగొన్నాడు. ఓకే, ఇందాక 66వ కీర్తన ఏం చదువుకున్నా, నీవు మమ్మును
పరిశీలన చేసి ఉన్నావు అని మాట్లాడుకున్నాం. అయితే ఆ పరిశీలిస్తూ ఉంటే నీ లోపల నా లోపల చాలా మస్టుగా అనుకుంటాడు. ఆ మాటని యెహూదా ఒప్పుకుంటున్నాడు. యెహూదా మాట్లాడుతూ యూదా చెప్తున్నాడు, రిబోనో షల్ ఒలాం, అనగా ద మాస్టర్ ఆఫ్ ద యూనివర్స్, సకల ప్రపంచాన్ని పరిపాలించే ద మాస్టర్ ఆఫ్ ద యూనివర్స్ ఎవరైతే ఉన్నారో ఆయనే మా లోపల దోషం కనుగొన్నాడు, మస్టు కనుగొన్నాడు. ఓకే, ఆ మస్ట్ కనుగొనడానికి మీకు కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, ఇందులో మనం ఏం చూస్తామంటే చూడండి ఒకసారి, ఎప్పుడైతే కఠినంగా మాట్లాడడం మొదలు పెట్టాడో కొన్ని బయటకు వచ్చాయి, కొన్ని మాటలు బయటకు వచ్చాయి. ఎలాంటి మాటలు తెలుసా? మీరు వాళ్ళు అనుకున్నారు చక్కగా వెళ్ళి ఈవెన్ ఈ ట్రైనింగ్ మనకి మన రోజువారీ లైఫ్లో మనం అనుభవించే ట్రైనింగ్ గురించే నేను మాట్లాడుతున్నాను. నేను వేరే ఇంకేదో చెప్పట్లేదు. అక్కడ ఎక్కడో ఉన్న వాళ్ళని చూపించడం కాదు, కానీ రోజువారీ మన లైఫ్ స్టైల్ గురించే మాట్లాడుతున్నాను. కొన్ని ఏరియాస్లో ఎలా ఉంటుందంటే అలా వెళ్ళి అలా వచ్చేద్దాం అనుకుంటాం. ఓకే, డబ్బులు తీసుకెళ్ళి మార్కెట్కి వెళ్ళి బియ్యం కొనుక్కొని వచ్చేయాలి, ధాన్యం కొనుక్కొని వచ్చేయాలి, అంతే సింపుల్. ఓకే, ఆ దేశానికి వెళ్ళాం, ధాన్యం కొనుక్కున్నాం, వచ్చేసాం. ఇది సింపుల్గా జరిగిపోవాలి. కానీ దేవుడు మన లైఫ్లో, మన వర్క్ ప్లేస్లో, మన కుటుంబాల్లో, లేకపోతే మన వ్యక్తిగత జీవితాల్లో మస్టుని లేకపోతే నిర్దోషత్వ సంబంధమైనటువంటి ట్రైనింగ్లోకి నడిపించడం కోసం క్రీస్తు మన కొరకున్నాడు. అలా వెళ్తున్నప్పుడు ఆ యొక్క దోషం ఆయన కనుగొంటాడు. ఇది ఆయనకి నాకు మాత్రమే తెలుసు, మిగతా వాళ్ళందరికీ తెలియాల్సిన అవసరం లేదు. చూడండి ఒకసారి, ఫస్టే కఠినంగా మాట్లాడగానే కొన్ని బయటకు వచ్చాయి. మేము ఒక మనుషుని కుమారులు, వీఆర్ ఆల్ వన్, ఒక మనుషుని కుమారులు. మేము 12 మంది, అక్కడ ఉన్నది 10 మంది. మేము 12 మంది ఉన్నా, మేము 12 మంది, ఒకడు లేడు, ఇంకొకడు మా తండ్రి దగ్గర ఉన్నాడు. ఓకే, ఎప్పుడైతే కఠినంగా మాట్లాడి ఈ మాటలు అనగానే గమనించండి ఒకసారి, ఈ మాటలు ఎప్పుడైతే బయటకు వచ్చాయో ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడే చాలా విషయాలు వాళ్ళలో ఆలోచించడం స్టార్ట్ చేశారు. చూడండి ఒకసారి, మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఇందులో మేము 12 మంది సహోదరులము, కనాను దేశంలో ఉన్న ఒక మనుషుని కుమారులం. ఇదిగో కనిష్ఠుడు నేడు మా తండ్రి వద్ద ఉన్నాడు, ఒకడు లేడు. ఈ ఒకడు ఎడిపోయాడో వాళ్ళకే తెలుసు. ఆ లేని ఒక్కడు ఎక్కడి పోయాడో ఇన్ని రోజులు ఆ లేని ఒక్కడి గురించి ఆలోచించలేదు. కానీ ఇప్పుడు ఆ లేని ఒక్కడు లేకపోవడానికి కారణం ఎవరు, ఆ ఒక్కడు లేకపోవడానికి ఏం జరిగింది, ఆ విషయాలన్నిటి గురించి ఆలోచించడం మొదలవుతుంది. చూడండి ఒకసారి, ఇక్కడ మనం చూస్తాము, తీసుకెళ్ళి 3 రోజులు జైల్లో వేశాడు వాళ్ళని. ఆ 3 రోజుల శ్రమ వాళ్ళని ఏం చేసిందంటే కరగదీసింది. ఒక మాటలో చెప్పాలంటే ఆ 3 రోజుల శ్రమ వాళ్ళను కరగదీసింది. తర్వాత చూడండి ఒకసారి, మరలా ఆయనే వచ్చి నేను దేవునికి భయపడువాడను అంటాడు. యోసేపు వచ్చి నేను దేవునికి భయపడువాడను. తర్వాత ఓకే, ఈరోజు మన శ్రమలలో కూడా క్రీస్తు హస్తం ఉంది అనే విషయాన్ని చాలాసార్లు గుర్తించడానికి ఇబ్బంది పడుతుంటాం. దీని వెనకాల క్రీస్తు ఉన్నాడు అని గుర్తించడం చాలా కష్టమవుతుంది. చాలామంది ఒప్పుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు. ఈ మాట చెప్తే కష్టమవుతుంది. మనము క్రీస్తును అంగీకరించిన వారు శ్రమలు అనుభవిస్తారు. ఆ శ్రమల యొక్క ఉద్దేశం ఏంటంటే మనలో ఉన్నటువంటి నిర్దోషత్వాన్ని బయటికి తీయడం దేవుని ఉద్దేశం. ఆయన సింహాసనం ఎదుట నిర్దోషులము, నిష్కలంకులం, పరిశుద్ధంగా నిలబెట్టడం కోసం ఆయన ట్రైన్ చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు అంటానికి ఈ ఎగ్జాంపుల్, ఈ యొక్క పోర్షన్ ఇదంతా కూడా. చూడండి ఒకసారి ఈ మాట, మీ కుటుంబంలో కరువు తీరుటకు ధాన్యం తీసుకొని పోండి, మీ తమ్ముని నా దగ్గరికి తీసుకురండి, మీలో ఒకరిని మాత్రం ఇక్కడే ఉంచుతాను. మీలో ఒకరిని ఇక్కడే ఉంచి తర్వాత మీరు ఎప్పుడైతే మీ చిన్నోడిని తీసుకొస్తారో, మీ తండ్రి దగ్గర ఉన్న ఒక్కడిని పట్టుకొస్తారో అప్పుడు చూద్దాం, అప్పుడు మనం మాట్లాడుకుందాం. అప్పుడు దాకా ఒకడు మాత్రం ఇక్కడ బందీగా ఉంటాడు. ఓకే, చూడండి ఒకసారి, ఇక్కడ మనకు మన భాషలో అర్థం కాదు కానీ అతడు షిమ్యోనునట వారి కన్నుల ఎదుట బంధించను అని రాసి ఉంటుంది. షిమ్యోనును వారి కన్నుల ఎదుట బంధించను అనే మాట అంటే వాళ్ళు చూస్తుండగా షిమ్యోను బంధించబడుతూ ఉండడం వాళ్ళు చూశారు. వాళ్ళు కళ్ళ ఎదుట షిమ్యోను బంధించబడ్డాన్ని చూశారు వాళ్ళు. ఓకే, ఇవన్నీ నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు కానీ చూడండి ఒకసారి, ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు 20వ వచనం చూడండి ఒకసారి, మీ తమ్ముని నా యొద్దకు తీసుకొని రండి, అట్లు మీ మాటలు సత్యము అయినట్టు నాకు కనబడును, గనుక మీరు చావరు అని చెప్పాను.
వారు అట్లు చేసిరి. అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము. ఈ మాట వాళ్ళు నోరు తెరిచి మాట్లాడుతున్న మాట. మన సహోదరునికి మనం చేసిన దానికి ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాం. యాక్చువల్గా యోసేపుకి శిక్ష విధించడం మాత్రమే కాదు, యోసేపు యొక్క ప్లాన్, యోసేపు యొక్క నేను గ్రేట్ అని చెప్పుకోవడం మాత్రమే కాదు, అసలు అది పాయింటే కాదు. సహోదరులను ట్రైన్ చేయడం. ఇశ్రాయేలుకు బండ పోషకుడు అనబడుతున్న చీమను మనం ధ్యానిస్తున్నాం. చూడండి ఒకసారి, ఆ చీమ మేలును ఆశిస్తుంది. చీమ బండ ఆధారపడదగినటువంటి ఎలాంటి అనగా ఈ ఏరియాలో ఆధారపడతాం, ఈ ఏరియాలో ఆధారపడతాం, ఈ ఏరియాలో కష్టం, ఆయన మీద ఆధారపడడం అలా కాదు, పూర్తిగా ఆధారపడదగినటువంటి వాడు. తర్వాత పోషకుడై ఉన్నాడు. ఆ పోషకుడిని చూడండి ఒకసారి, హత్తుకొని ఉండడం. ఇక్కడ మనం చదువుతాం, నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధములకు శిక్ష పొందుచున్నా, అతడు మనలను బతిమాలు కొన్నప్పుడు మనము అతని వేదనను చూచియు వినకపోతేమే, అందువలన ఈ వేదన మనకు వచ్చనని ఒకనితో ఒకడు మాట్లాడుకొనిరి. సో ఇందాక నేను చెప్పినట్టుగా రిబోనో షెల్ ఒలాం అంటే ద మాస్టర్ ఆఫ్ ద యూనివర్స్. ఈ రిబోనో షెల్ ఒలాం అనే మాటకి చాలా పెద్ద స్టోరీ, చాలా పెద్ద ఇంటర్ప్రిటేషన్ ఉంది. అంటే మాస్టర్ ఆఫ్ ద యూనివర్స్ ఉట్టిగానే మనకు తెలుగులో దేవుడు అని రాస్తుంది, ఎలోకీం అని రాస్తుంది, కానీ యాక్చువల్గా రిబోనో షెల్ ఒలాం అంటే సమస్త యుగములు, సమస్త సృష్టిని పరిపాలించే మాస్టర్ అనగా నడిపించేవాడు మాలో దోషం కనుగొన్నాడు అని యూదా మాట్లాడుతున్నాడు. చూడండి ఒకసారి, ఇప్పుడు మొదటిసారి వాళ్ళు నోరు తెరిచి చెప్పుకుంటున్నారు, మనము మన సహోదరునికి ఏం చేశామో దానికి సంబంధించిన కాంపన్సేషన్, ఇక ర్యాన్సమ్ ఇక్కడ మనం అనుభవిస్తున్నాం. చూడండి ఒకసారి, వారు ఒకరితో ఒకడు మాట్లాడుకుంటున్నారు. తర్వాత రూబేను చూడండి ఏమంటున్నాడు, 22వ వచనం, మరియు రూబేను, ఈ చిన్నవాని ఎడల పాపము చేయకుడి, ఈ చిన్నవాని ఎడల పాపము చేయకుడని నేను మీతో చెప్పలేదా? అయినను మీరు వినరైతిరి గనుక అతని రక్తాపరాధము మన మీద మోపబడి ఉన్నది అని వారికి ఉత్తరం ఇచ్చాను. అయితే ద్విభాషి వారి మధ్యలో ఉన్నాడు. చూడండి ఒకసారి, మధ్య ఉండెను గనుక తన మాట యోసేపు గ్రహించని వారు తెలుసుకోలేదు. అతడు వారి వద్ద నుండి అవతలికి పోయి ఏడ్చి, ఎందుకు ఏడుస్తున్నాడు యోసేపు ఏడవడం వెనుక తన సహోదరులో ఉన్న మస్టును లేకపోతే తొలగించాల్సినవి తొలగించబడేదాకా ఈ శ్రమలో వాళ్ళు ఉండాలి. కానీ ఈ రోజున మనం శ్రమ పడుతున్నప్పుడు యేసు ప్రభు కూడా ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు మనల్ని. అందుకనే ఒక మాట రాస్తుంటుంది, విలాప వాక్యాలు 3వ అధ్యాయం 33వ వచనం. ఎవరైనా ఒకరు చదవండి, నేను అక్కడితో ఆపేస్తాను ఈ రోజుకి. విలాప వాక్యాలు గ్రంథం 3వ అధ్యాయం 33వ వచనం. ఎవరైనా ఒకరు చదవండి. విలాప వాక్యాల గ్రంథము 3వ అధ్యాయం 33వ వచనం. హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారంనైనను బాధనైనను కలుగజేయడు. ఈ మాట ఎంతమందికి మీకు అర్థమైందో నాకు తెలియదు, కానీ యోసేపు ఎందుకు ఏడుస్తున్నాడో ఆలోచించి ఒక్కసారి చూడండి. అంటే కఠినంగా మాట్లాడడం ఆయనకి ఇష్టం కాదు, లేకపోతే కఠినమైన చెరసాల్లో వేసి బంధించి నిందలు వేసి నువ్వు చెయ్యని బాధ చెయ్యని శ్రమ నువ్వు అనుభవించేటట్టు చేసి నిన్ను ఇబ్బంది పెడితే మాస్టర్ ఆఫ్ ద యూనివర్స్ని, ఇంకొకటి ఏంటంటే మాస్టర్ ఆఫ్ ద యూనివర్స్ అనే మాటకి ఆయన సమస్తమును నిర్వహించేవాడు, మాస్టర్ అయిన. అయితే మాస్టర్ ఆఫ్ ద యూనివర్స్ చేతిలో మనం ఉన్నాం. మన ప్రతి దోషము ఆయన సన్నిధిలో వివేచించబడుతుంది. అందుకే ఒక మాట ఏంటంటే ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఒప్పుకొనుట అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో కన్ఫ్యూజ్ చేసి విడిచిపెట్టుట, అంతేగాని వదిలేసి మళ్ళీ చేయడం కాదు. ఇప్పటికీ కూడా మనలో ఉన్న దోషాలు ఏవైతే కనపడితే గుర్తు చేయబడితే దయచేసి తలలు ముఖము నేలకు వచ్చి ఆయన ముఖకాంతిని మనం అనుభవించే విధంగా, దేవా ఇదిగో నేను ఒప్పుకొని
మన దోషములు, మన అపరాధములు ఏవి పాపము. రూబేన్ అంటున్నాడు, నేను మీకు చెప్పాను కదా అప్పుడే, వాని ఎదుట పాపం చేయకండి అని చెప్పాడట. పాపము, ఏం పాపం చేశారు? ఆ యొక్క సహోదరుని నరహత్య, ఆ యొక్క అంగి లాగివేసి గోతులో పడేయడం, అమ్మివేయడం, ఆ యొక్క వస్త్రాన్ని రక్తం ముంచి తండ్రికి అబద్ధం చెప్పడం, తండ్రి బాధకి కారణమవడం, ఇదంతా ఘోరమైనటువంటి పాపాలు. ఈ పాపం చేయొద్దు అని చెప్పాను కదా, ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. ఇక ఇంకోటి, ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ అనగా 10 మంది మాత్రమే ఇందులో ఉన్నారు. ఆ 10 మందే ఆ రోజు ఉన్నది. అందులో బెన్యామీన్ లేడు. అందుకే 10 మందే ఉన్నారు. ఎవరు ఏది అనుభవించాలో, ఎవరు ఎక్కడ ఆ యొక్క బంధకాల్లో ఉంచబడాలో, ఆ బంధించినప్పుడు ఆయనకి హృదయపూర్వకంగా విచారమైనను బాధ అయిన కలుగజేయడం ఆయనకి ఇష్టమైంది కాదు. ఇంకో మాట ఏంటంటే, ఈరోజు మన లైఫ్ను ఒక్కసారి పరీక్ష చేసుకుంటే కొన్నేమో కఠినంగా కనపడుతున్నాయి, ఇబ్బందిగా కనపడుతున్నాయి, కొన్నేమో చాలా బెస్ట్ పార్ట్స్ మన ఎదురుగా ఉన్నాయి. వాటన్నిటిని మనసులో ఉంచుకొని మనకు శ్రమ కలిగిన వాటన్నిటిని బట్టి ఒక్కసారి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ, ఇదిగో ఈ విషయంలో నాకు శ్రమగా ఉంది, ఇబ్బందిగా ఉంది, ఇదిగో ఈ విషయంలో ఈ పాపం నేను ఒప్పింపజేయబడుతున్నానని, ఆ యొక్క దోషము ఏవేవి ఒప్పింపజేయబడితే వాటికి మనం లోబడి అంగీకరించి దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి, ఎప్పుడైతే మనం ఒప్పుకుంటే ఆయన అవతలికి వెళ్ళి ఏడుస్తున్నాడట. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. దీన్ని ఇంకా మీ సొంతంగా ఆలోచించండి, చదవండి, ధ్యానించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రనైనా ఈ రాత్రి మాతో మాట్లాడబడిన ప్రతి అంశాన్ని బట్టి మీకు వందనాలు. హృదయపూర్వకంగా ఏ నరునికి విచారమైనను బాధ అయినను కలుగజేయడం మీకు ఇష్టం లేదు. ఇదిగో మేము ప్రతి వారం ఏదో ఒక ఏరియాలో ఏదో ఒక సమస్యతో, ఏదో ఒక ఇబ్బందితో నలిగిపోతున్నాం, బాధపడుతున్నాం. ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నాం నాయనా. యేసయ్య, కళ్ళు తెరవండి. ఇదిగో చీమను, మా పోషకుడు, మా బండ, మా ఆధారపడదగినటువంటి మా కాపరిని, ఇదిగో మా యొక్క మెస్సయాను గ్రహించడానికి, గుర్తించడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నా. ఇదిగో కేవలం మీరే మా మధ్యలో మహిమ పొందమని ప్రార్థిస్తూ, ఇదిగో నేను ప్రభువా వాక్యమును అర్థం చేసుకునే జ్ఞానము, ఇదిగో ప్రత్యేకమైనటువంటి బుద్ధి కుశలత, ఇదిగో ప్రత్యేకమైనటువంటి మీ కాపుదల భద్రత మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. విన్న వాక్యమునకు లోబడి ఎవరెవరైతే మీ సన్నిధిలో ఇదిగో తమ దోషములు, పాపంలో ఒప్పుకొని విడిచిపెడుతున్నారో వారందరినీ రాత్రి దర్శించండి. మీ సన్నిధిని వారికి తోడుగా ఉంచమని వేడుకుంటూ, స్తుతించి ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తూ, ఇదిగో గొప్ప కార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు జరిగించమని వేడుకుంటూ, యేసుక్రీస్తు గొప్ప నామన స్తుతించి ఆరాధించి దీవించి సంఘమంతటి మీ హస్తాలకు అప్పగిస్తూ, ప్రతి సమస్య, ప్రతి నింద, ప్రతి వేదన, ప్రతి బాధ, ప్రతి బంధకం నుంచి సంఘం విడిచబడినట్లుగా నిర్దోషత్వంతో నింపమని వేడుకుంటూ, ఈ ట్రైనింగ్కి ప్రతి ఒక్కరు లోబడ్డానికి కృప దయచేయమని వేడుకుంటూ, స్తుతించి ఆరాధించి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, 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 ఆమెన్.